కావచ్చు కాస్త ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 31,000 కోట్ల విషయంలో కేవలం 18,000 కోట్లకే పడిపోయింది. ఇప్పుడు మిగతా అమౌంట్ అంతా కూడా అన్యక్రాంతం అయిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక టార్గెట్ చేసి మేము మాట్లాడుతూ ఉంది. నిజంగానే మరి రుణమాఫీ విషయంలో మీరు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? 100% పాస్ అయింది. ఫెయిల్ అనేది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ప్రభుత్వము ఈ బడ్జెట్లో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల బడ్జెట్లో అన్నదాతలకే 72,000 కోట్ల 650 కోట్లను కేటాయించడం జరిగింది. అసలు ఎక్కడ దేశంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. మేమేం చేసినాం, బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, అదేవిధంగా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంత ఈ బడ్జెట్లో ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామన్నాం. అంటే 27 రోజుల్లో పూర్తి చేసినాం. ఏకకాలం అంటే వాళ్ళ లెక్క దఫాలు కాదు, ఇందాక దఫాలు అన్నారు, దఫాలు కాదు. 27 రోజుల్లో 18 జూలై నుంచి జూలై 30 తర్వాత 15 లోపు చేసినాం. ఎందుకు ఏకకాలం? ఎట్లా? ₹1,00,000 ఉన్నాయి కొంతమందికి 1,50,000 ఉన్నాయి, 2 లక్షల వరకు ఉన్నాయి. ఓకే, అందరికీ 2 లక్షలు లేవు కాబట్టి 3 విడతలుగా వారీగా 27 రోజుల్లో పూర్తి చేసినాం. ఇది చాలా అందరూ కూడా అభినందించాల్సిన అంశం. ఇక దీంట్లో ఇప్పుడు తప్పులు వెతకటం అనేది ప్రతిపక్షాలకు సర్వసాధారణం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేలెత్తి చూపడానికి అసలు అంశాలే దొరకట్లేదు. నిరుద్యోగ సమస్యలు ఎలుపెడదామంటే జాబ్ క్యాలెండర్ పెట్టినవాడు. మేమన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం, అదేవిధంగా రైతన్నల రుణం తీర్చుకున్నాం. ఇంకా మిగిలిన ఎక్కడైనా చూడండి, మేము ఇప్పటి వరకు చేసింది ఎంతంటే మేము కేటాయించింది 31,000 కోట్లు అని చెప్పినాం. ఎందుకు? ఒకవేళ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, కేటాయించినాం. కానీ ఇప్పటి వరకు మేము చేసింది 22,37,848 మంది రైతులకు చేసినాం. అదేవిధంగా దాని డబ్బు ఎంత అంటే 17,933.19 కోట్ల వరకు మేము పెట్టినాం. ఇంకా కొన్ని సాంకేతికమైన కారణాలు, రేషన్ కార్డు కాదండి, రేషన్ కార్డు కొలమానం కాదు, అది గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు అనేది కొలమానం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి రాదు. అదేవిధంగా పెన్షనర్స్, ప్రభుత్వం నుంచి పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్లు ఎవరన్నారో అట్లాంటి వాళ్ళకి రాదు. ఎవరికి ఆగిపోయినాయి? 2 లక్షల పైచిలకు వాళ్ళు రుణం తీసుకొని ఉంటే మేము మొదటి విడత నుంచి చెప్తున్నాం. ఏం చెప్పినాం? మీరు ఆ పైన 2 లక్షల రుణం ఉన్నది ముందే చెల్లించుకోండి. 2,10,000 ఉందనుకోండి ఉదాహరణగా, ఆ 10,000 రూపాయలు బ్యాంకుకు చెల్లించండి, 2 లక్షలు మేము చెల్లిస్తామని చెప్పిన 3వ విడతల. అట్లా చాలామందికి సమాచార లోపం వలనో అవగాహన లోపం వలనో రైతన్నలకు ఆ సమాచారం అందలేదు. అయినప్పటికీ నష్టపోవాల్సిన అవసరం లేదు. మా వ్యవసాయ మంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా అధికార ప్రతినిధి దగ్గర ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నాం. మేము మండల ఆఫీసర్ దగ్గర పోండి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోండి, మీ సమస్య ఏందో చెప్పండి, మళ్ళీ అప్లోడ్ చేస్తారు మీ అని చెప్పినాం. ఇంకెక్కడ నష్టం ఉంది? ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 20,000 పైచిలకు ఖాతాలకు 28,000 సంథింగ్ 20,000 ఖాతాలు మేము డబ్బులు కొడితే తిరిగి వచ్చినాయి. మళ్ళీ 8,000 పైచిలకు ఖాతాలకు మళ్ళీ చెల్లించడం మేమై. కాబట్టి ఏ ఒక్క రైతన్నకు కూడా అన్యాయం జరగదు. ఎవరైతే బాధపడుతున్నారో జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా తప్పు దొరికిద్దా? గ్రూప్ 1లో పరీక్ష పెట్టడంలో ఫెయిల్ అవుతారా? తర్వాత నిరుద్యోగుల విషయంలో భూతద్దం పెట్టి వెతికితే వీళ్ళకి ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఏదో ఒక వంక పెట్టాలి అని చెప్పేసి ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఎప్పుడు చేశారండి? వాళ్ళు 4 సంవత్సరాల్లో మొదటి విడత 14-15లో 4,040 కోట్లు, అదేవిధంగా 2010లో వాళ్ళు చేసిన అన్ని కూడా 4,000 ఇట్లా చేసుకుంటా అసలు కాదు, వడ్డీకి సరిపోయింది, మిత్తికి సరిపోయింది. అది అసలు ఎంతమంది రైతులు చెల్లించారనేది స్పష్టంత లేదు. వాళ్ళు 18లో కూడా చివరికి 99,999 అందాపు 7,000 కోట్లు ఆపేశారు అక్కడ డబ్బులు. అది మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయడం జరిగింది. కాబట్టి మేమన్నీ కూడా చక్కగా ప్రమాణాల ప్రకారం ఏం హామీ ఇచ్చినా ఈరోజు 200 యూనిట్లు కూడా సుమారు 49 లక్షల మందికి ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇస్తున్నాం. 39 లక్షల మందికి సబ్సిడీకి ఇస్తున్నాం. సిలిండర్లు 500 రూపాయల సిలిండర్కి ఇస్తున్నాం. ఎక్కడ కూడా దాదాపు ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం. అన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వెళ్తున్నాం. మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో అసలు ఈ దేశంలోనే రుణమాఫీ చేయడంలో ఆదర్శంగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏమన్నారు? అప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు సైతం వాళ్ళు కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము రుణమాఫీ అనగానే ఇది ఎట్లా సాధ్యం అవుతుందా అని చెప్పి హేళన చేశారు. కానీ మేము 70,000 కోట్లు దేశవ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 14,000 కోట్లు రుణమాఫీ చేసి అసలు రుణమాఫీ అనే పథకానికి ఆదర్శంగా తీసుకొచ్చిందే మేము. అట్లాంటిది వీళ్ళకి చేత కాలేదు కాబట్టి మాకు చేతనైంది కాబట్టి తట్టుకోలేక వాళ్ళ దగ్గర మొత్తం వాట్సాప్ పెట్టినా సరే, కాల్స్ వాళ్ళు పెట్టినా సరే
మా కాల్ సెంటర్లు పెట్టిన వాళ్ళకి వచ్చిన ఎంతమంది 70,000 80,000 మంది. మా దగ్గర ఉంది అదే, మాకు వచ్చింది లిస్ట్ అదే, వాళ్ళకు వచ్చిన లిస్ట్ అదే. అయినా మేమేమంటున్నాం, తప్పించుకోవట్లేదు, డబ్బులు ఉన్నాయి, 31,000 కోట్లు ఉన్నాయి, ఇంకో నెల రోజులు పోద్దేమో. అంతేగాని అన్నదాతకు న్యాయం చేసే విషయంలో, దేశానికి అన్నం పెట్టి అన్నదాతకు న్యాయం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అగ్రభాగానే ఉంటుంది, తప్పించుకోదు. తప్పించుకున్న పార్టీ ఏదైనా ఉంటుంది అది బీఆర్ఎస్ పార్టీ. ఇక రైతు భరోసా విషయానికి వద్దాం. రైతు భరోసా కూడా దాన్ని ఎట్లా ఒక పద్ధతి ప్రకారం రేపు కొద్ది రోజుల్లోనే, మరి కొద్ది రోజుల్లోనే, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది, అయినప్పటికీ ఈ రుణమాఫీని పెద్ద సంఖ్య, రుణమాఫీ అనేది 2 లక్షలు, లక్ష అనేది అన్నదాతకు అక్కడికి వచ్చేది అత్యంత. రుణమాఫీ 7,500, అది రైతు భరోసా 7,500, దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరికండి సంక్షేమ పథకాలు? కుబేర్లకు, అనిల్ అంబానీకి, ధీరుభాయ్ అంబానీకి, అనిల్ అంబానీకి ఇద్దామా సంక్షేమ పథకాలు? దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగు ఉన్నారో అట్లాంటి వాళ్ళకే అవకాశాలు ఏం అవును, అందుకే కదా వడపోసి చాలా రైతు భరోసా విషయం నేను చెప్తున్నా. దానికి ఒక ప్రామాణికం పెట్టుకొని ఎవరికి ఇవ్వాలి, ఎంత రైతుకి ఇస్తే ఎంత లాభం, అంటే రైతుకి ఎంత లాభం, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం అనేది లాభ నష్టాలు చూసుకోదు, ప్రభుత్వ పాలన అనేది. నష్టం వచ్చినా సరే ప్రజాసేవ చేయాల్సిందే, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే. వీళ్ళు చేసినటువంటి అప్పులు 6,75,000 కోట్ల పైచీలకు అప్పులకు ఇలా మేము 8 నెలల్లో 32,000 కోట్ల పైచీలకు అప్పులు తీసుకుంటే, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే 42,000 కోట్ల పైచీలకు ఈ మిత్తిలకి వీటికే కట్టాల్సి వస్తుంది, అసలు మిత్తిలకు కట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ పేద ప్రజలపై భారం పడకుండా, సామాన్యులపై భారం పడకుండా మాకు ఆర్థిక విధానాలు ఉన్నాయి. ఆ ఆర్థిక విధానాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు మేము ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ధైర్యంగా, సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి, వ్యవసాయ మంత్రి అందరూ కూడా ఫస్ట్ ప్రాధాన్యతగా అన్నదాతకి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని 2 లక్షల రుణం మాఫీ చేసి ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకున్నాం. ఇంకెక్కడ విమర్శిస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రజలేం రోడ్ల మీద కావాలని కృత్రిమ ఉద్యమాలకు సృష్టిస్తున్నారు ఇక్కడ. కావాలని మేమేమంటున్నాం, రైతులకు అర్థం, ఇప్పుడు సాంకేతిక సమస్య వచ్చింది, అప్పుడు దరఖాస్తు చేసుకోమన్నాం. రైతుల రూపంలో బీఆర్ఎస్ నాయకులే రోడ్ల మీదకి వచ్చేసి అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ గాలిస్తే ఏమొస్తుంది, ఏం ప్రయోజనం వస్తుంది చెప్పండి? ప్రజలు ఏమైనా నమ్ముతారా చెప్పండి? మీరు దిష్టిబొమ్మలు కాల్చారే, మీరు 10 ఏళ్లలో చేయలేంది మేము 8 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం 8 నెలల్లో చేసినాం. చేసి చూపించి నిరూపించిన రైతు అందరూ ఎవడన్నా రైతు తిడతాడు, బండబూతులు తిడతాడు. నిన్న ఒక రైతు సోషల్ మీడియాలో వైరల్ అయింది, అరే మీరు 10 ఏళ్ళలో ఆడబడుకున్నారా భయ్, ఇవాళ వాడు వచ్చి ఆయన వచ్చి చేస్తా అంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేస్తా అంటే మీరు గది చేసిండ్రా అని చెప్పి మాట్లాడిండ్రు. మానవతర గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు రైతు రుణమాఫీ చేయలేరు అన్నా కూడా చేసి చూపించారు, అది గ్రేట్, నేను కాదంటలే. కానీ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పి కేవలం 18,000 కోట్లు ఏమంటున్నావు? 39 లక్షల ఎంతమంది అసలు రుణాలు తీసుకున్నారని బ్యాంకుల దగ్గర సమాచారం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత 32 లక్షల వచ్చింది, సంథింగ్ 32 లక్షలు వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా మిగిలితే అడిగిపోతాయి డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లో పోతే, ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, మళ్ళీ రైతు సంక్షేమాని కోసమే వినియోగిస్తాం మేము వాటిని. మళ్ళీ వీళ్ళ యొక్క డబ్బులు, పంచాయతీరాజ్ డబ్బులు, పంచాయతీలకు పోవాల్సిన డబ్బులు, నిధులు మళ్లించి దారి మళ్లించి వేరే వాటికి వాడుకున్నట్టు ఉండదు. అన్నదాతల కోసమే వాటిని ఖర్చు పెడతాం. ఇప్పుడు రైతులు ఎక్కడ, ఇప్పుడు అంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏకకాలం రుణమాఫీ చేసినప్పుడు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తే ఉత్పన్నమైతాయి. ఇప్పుడు బ్యాంకులు ఇచ్చినటువంటి సమాచారం, మా దగ్గర ఉన్న సమాచారానికి మిగిలింది ఆడ బడ్జెట్. ఇప్పుడు ఏంది, మహా అంటే కొద్ది మంది రైతులు ఉన్నారనుకోండి, 1,00,000 మందికి రాలేదనుకోండి, 2 లక్షల మంది రాలేదనుకోండి, మొత్తం ఏకకాలం రుణమాఫీ పూర్తి అయిపోతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి అక్కడ మనకి. మిగిలిన డబ్బుల్ని మళ్ళీ అన్నదాతల కోసమే వాడుకోవచ్చు. ఇది ఎవరి జేబులో పోయేది కాదు కదా. ఇది కాకుండా అక్కడ కాలేదు, ఆ జిల్లాలో కాలేదు, ఈ జిల్లాలో కాలేదని చెప్పేసి కావాలని చెప్పి దుష్ప్రచారం చెప్తూ రుణమాఫీ పైన విషయం దుష్ప్రచారం మీరు అంటున్నారు. బట్ కాలర్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి కాలర్ లైన్లో నేను ఏమంటున్నా, అరకొర సమస్యలు వస్తే వాళ్ళు పోయి కలవాలి అక్కడ. నేను ఏమంటున్నా, కలవాలి, వాళ్ళకి కాదు అనలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ₹1,00,000 2 లక్షల జీతాలు పొందుతుంటే అట్లాంటి పొలమానం ఉంది అందులో. ఓకే, అట్లాంటి వాళ్ళకి లేదు. ఏదైనా నిజమైన రైతులకు పేర్లు, ఆధార్ కార్డులు తప్పు ఉండి కానీ, తర్వాత రేషన్ కార్డు ప్రమాణం కాదని చెప్తాను. ఒకవేళ పట్టాదారు చనిపోయినటువంటి ఖాతాదారుడు చనిపోయినా కానీ ఖాతాలో ఉన్నటువంటి సమస్యలు, ఇంక ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే మళ్ళీ ఇస్తారంటున్నాం. ఎక్కడ తప్పించుకోవడం పోమంటున్నాం. అన్నదాత ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నాం. అక్కడ అన్నదాతకి ఇబ్బంది లేదు. మేము వినకపోతే కదా మీరు మాట్లాడాల్సింది. ఇబ్బంది ఉందా లేదో ఇది కాలర్ ఇబ్బంది మేమే చెప్తున్నాం కదా. వాళ్ళకి 70,000 మాకు 50,000